ప్రతి ఒక్కరి శరీరంలో ప్రతిరోజు జరిగే మార్పులు మనం అంతగా గమనించుండము. నేను ముందుగా ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్కరి శరీరం ఒక మెషిన్ లాగా పనిచేస్తుంది. అదేంటంటే ఇందులో ఏమైనా సమస్య అంటే అది వెంటనే టర్న్ ఆఫ్ అయ్యే బదులు మన శరీరంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏవేవి సరి చేసుకోవాల్సి వస్తుంది అని కొన్ని సిమ్టమ్స్ అండ్ సిగ్నల్స్ ఇస్తుంది. అయితే అటువంటి కొన్ని సిమ్టమ్స్ అండ్ సిగ్నల్స్ గురించి మరియు అవి వేటిని సూచిస్తున్నాయని ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దాంట్లో మొదటి విషయం ఐబ్రో లాస్. అంటే మన ఫేస్లోనే చాలా ముఖ్యమైన విషయం ఈ ఐబ్రోస్. ఈ ఐబ్రోసే మన ఫేస్కి ఒక స్పెషల్ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు. కానీ ఎలా మన యొక్క తల వెంట్రుకలు రాలుతాయో అదే విధంగా ఐబ్రోస్ కూడా రాలటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఐబ్రోస్ ప్రతిరోజు ఇలా రాలుతున్నాయంటే మన శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఐబ్రోస్ నుంచి 1-2 ఎంట్రుకలు రాలుతున్నాయంటే అది ఒక సమస్య కాదు. కానీ చాలా ఎంట్రుకలు రాలుతున్నాయంటే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇలా ఐబ్రోస్ రాలటానికి చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చూసామంటే స్కిన్ ఇన్ఫెక్షన్, హార్మోనల్ చేంజెస్, మాల్ న్యూట్రిషన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ ఇవన్నీను. ఇవి మాత్రమే కాకుండా స్ట్రెస్, డిప్రెషన్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువగా ఐబ్రోస్ లాస్ అనేది జరుగుతుంది. రెండవది మన గోళ్ళల్లో షేప్స్ లేదా కలర్లో వచ్చే చేంజెస్. అంటే పరిశోధనలో ఏం చెప్తున్నారంటే మన గోళ్ళని చూసి మన యొక్క శరీరం ఎలా పనిచేస్తుందో మరియు మన బాడీ కండిషన్ని ప్రిడిక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. ఆరోగ్యవంతమైన గోళ్ళు ఎలా ఉంటాయంటే చాలా స్మూత్గాను ఒకే కలర్లో ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇలా కాకుండా వీటిలో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయంటే మన యొక్క శరీరంలో ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మన గోళ్ళు పర్ల్ కలర్లోనూ లేదా సడన్గా విరిగిపోయినప్పుడు అది అనీమియా, మాల్ న్యూట్రిషన్, లివర్ డిసీజెస్ లాంటి రోగాలకి ఒక హెచ్చరిక. ఇలాగే మన గోళ్ళల్లో చుక్కలుగా ఉన్నాయంటే అది సోరియాసిస్ అనే ఒక రోగానికి హెచ్చరిక. కొన్నిసార్లు మన శరీరంలో వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నిందంటే మన గోళ్ళు చాలా వీక్ అవ్వడం లేదా విరిగిపోవడం లాంటివి మొదలవుతుంది. నెక్స్ట్ మూడవది క్రాక్ క్రీవ్ హెయిర్. అంటే మన శరీరంపై ఇలాంటి క్రాక్ క్రీవ్ హెయిర్ పెరుగుతుందంటే దానికి మన శరీరంలో వైటమిన్ సి డెఫిషియన్సీ ఉందని అర్థం. ఇలాగే మనకి వైటమిన్ సి డెఫిషియన్సీ ఉందంటే అందువల్లే మనకి స్కర్వీ లాంటి రోగాలు రావడానికి చాలానే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో మన శరీరంలో ఇటువంటి మార్పులు మొదలవుతున్నప్పుడు మన యొక్క డైట్ సిస్టమ్ని చెక్ చేసుకోవడం అనేది ఒక మంచి విషయం. కొన్ని కాలాల ముందే ఈ స్కర్వీ అనేది ఒక డెడ్లీ డిసీజ్గా ఉండేది. కానీ ఇప్పుడంతా వైటమిన్ సి తినడం ద్వారానో మరియు డాక్టర్ యొక్క అడ్వైస్ని ఫాలో చేయడం వలనో త్వరగా ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. నాలుగవది పెద్దగా ఏ కారణం లేకుండా సడన్గా మన స్కిన్ వచ్చి ఎర్రగా మారుతుంది. నార్మల్లీ మన యొక్క స్కిన్ ఇలా ఎర్రగా మారడానికి సన్ బర్న్స్ మరియు ఎలర్జీ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలర్జీ చూసారంటే వీటిలో పలు రకాలు ఉన్నాయి. ఇలాంటి ఒక స్కిన్ సడన్గా ఒకరోజు ఎర్రగా మారిందంటే దీన్ని మనం గమనించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసం మనం డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది ఒక బెటర్ అయిన ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. ఐదవది డ్రై స్కిన్. మీకు డ్రై స్కిన్ ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన మాయిశ్చరైజర్ని కొని యూజ్ చేయడానికి బదులుగా ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి. అదేంటంటే మన బాడీకి సరైన వైటమిన్స్ అండ్ మినరల్స్ పొందాయంటే మన చర్మం అనేది చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు చూసారంటే చలికాలంలో కూడా ఇలాంటి డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటి సమయంలో మనం మాయిశ్చరైజర్ని ఉపయోగించవచ్చు. అలాగే ఎక్కువ నీళ్లు కూడా తాగవచ్చు. కానీ మనం ఇవన్నీ చేసి కూడా మనకి డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, మన కాళ్ళ యొక్క పాదం కింద పగుళ్ళు ఏర్పడుతున్నాయంటే దీన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇవి డయాబెటీస్, హైపోథైరాయిడిజం వంటి రోగాలకి ఇవి హెచ్చరిక అయ్యి ఉండొచ్చు. ఏమంటే ఈ 2 డిసీజెస్ కూడా ఇటువంటి డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ని పెంచుతుంది. అదేవిధంగా మన శరీరంలో వైటమిన్ ఏ, సి, ఈ తగ్గినప్పుడు మనకి ఈ డ్రై స్కిన్ ప్రాబ్లం వస్తాయి. ఇది మాత్రమే కాకుండా మన స్కిన్లో చాలా ఎక్కువగానే వ్రింకిల్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఆరవది వైట్ ప్యాచెస్ ఆన్ యువర్ టీత్. అంటే మన పళ్ళ మీద ఇటువంటి వైట్ ప్యాచెస్ ఉన్నాయంటే అది డెంటల్ ఫ్లోరోసిస్ ఉండే అవకాశం చాలానే ఉంది. దీని యొక్క మైల్డ్ ఫ్లోరోసిస్ ఉండడం వల్ల పెద్దగా సమస్య లేదు. కానీ ఈ డెంటల్ ఫ్లోరోసిస్ అనేది ఖచ్చితంగా గమనించాల్సిన ఒక విషయం. ఇది ఎక్కువైతే టూత్ డికే అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం సరిగ్గా బ్రష్ చేయకున్నా లేదా యాసిడ్ అండ్ షుగర్ కోటింగ్ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేసినా మన పళ్ళ మీద ఇటువంటి వైట్ ప్యాచెస్ రావచ్చు. మీకు కూడా ఇటువంటి వైట్ ప్యాచెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ డైట్లో ఫోకస్ చేయాలి. అదేవిధంగా మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. ఏడవది ఫీట్ డిఫార్మిటీస్. అంటే మన కాళ్ళ పాదం కింద మార్పులు మన వల్ల గ్రహించినట్లయితే అది వచ్చి స్ప్లే ఫుట్, ప్రామినెంట్ ఫుట్, ఫ్లాట్ ఫుట్ కైనా హెచ్చరిక అయి ఉండొచ్చు. కొందరికి ఈ సమస్య పుట్టుకతో ఉండొచ్చు. మరికొందరికి వాళ్ళ యొక్క డైట్ని బట్టి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, లేదంటే ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత, లేకపోతే యాక్సిడెంట్ తర్వాత ఇటువంటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం కూడా ఇటువంటివి మన పాదాల్లో చూసామంటే దాన్ని మనం గమనించకపోతే కొన్ని రోజులకి అది పర్మనెంట్గా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎనిమిదవది హెయిర్ లాస్. అంటే మన అందరికీ సాధారణంగానే 100 ఎంట్రుకల వరకు రాలవచ్చు.
కానీ దానికి మించి రాలిందంటేనే మనం దాన్ని ఒక హెయిర్ లాస్ ప్రాబ్లంగా గుర్తించాలి. ఇదే విధంగా మన తల నుంచి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందంటే అది వచ్చి థైరాయిడ్ డిసీజ్, అదేవిధంగా స్కిన్ ఇన్ఫెక్షన్కి కూడా ఒక హెచ్చరిక అయి ఉండొచ్చు. మీకు ఒకవేళ థైరాయిడ్ డిసీజ్ ఉందంటే అదేం చేస్తుందంటే మన హార్మోన్స్ని వచ్చి ఇంబ్యాలెన్స్ చేసి దాని ద్వారా మన జుట్టుని రాలేటట్లు చేస్తుంది. అదేవిధంగా మన శరీరంలో బయోటిన్ విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉందన్నా కూడా మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఇలాంటి హెయిర్ లాస్ అవుతుందంటే మీరు మీ షాంపూని మాత్రమే మార్చకుండా ఇటువంటి విషయాలపై పరిశోధించడానికి ప్రయత్నించండి. 9వది డ్రై క్రాక్డ్ లిప్స్, అంటే చాలా చల్లటి ప్రదేశంలో ఉన్నప్పుడు మన లిప్స్ వచ్చి తొందరగా డ్రైగా మారుతుంది. ఇది వచ్చి చాలా సాధారణమైన ఒక విషయమే. కానీ ఒక సంవత్సరం తరచూ మీకు ఇటువంటి సమస్య ఉందంటే మన శరీరంలో ఏదో ఒక చోట సీరియస్గా ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో మనకి అలర్జీ లేదంటే ఎక్కువ మెడిసిన్స్ కన్జ్యూమ్ చేయడంతో ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలున్నాయి. అదేవిధంగా మనకి వైటమిన్ ఏ, బిఈ డెఫిషియన్సీ ఉన్నా కూడా మన లిప్స్ వచ్చి డ్రైగా మారి దీనివల్ల మనం కొంచెం పెయిన్ ఫీల్ అవ్వడానికి అవకాశాలున్నాయి. చివరిగా 10వది పర్ల్ లిప్స్, అంటే మన లిప్స్ వచ్చి పర్ల్ కలర్లో ఉన్న అదేవిధంగా మన లిప్స్లో వీక్నెస్ ఫీల్ అయినా కూడా ఇది సన్లైట్ నుంచి వచ్చే యూవీ రేస్ వల్ల కూడా అవ్వచ్చు. సో మీకు పర్సనల్గా ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మంచి సన్ క్రీమ్ వాడటం చాలా మంచిది. ఇది మాత్రమే కాకుండా ఇలాంటి రావడానికి వెజిటేటివ్ న్యూరోసిస్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఇవి వచ్చినప్పుడు మనం ఒక డాక్టర్ని పోయి చూడడం అనేది ఒక మంచి నిర్ణయం. అయితే ఈ విషయాలే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.